కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం ఇది హర్షించగా విషయం. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. దేశంలోనే రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కులగణన చేపట్టి ఏ జనాభా ఎంత శాతం ఉంది, ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారని తేల్చెప్పినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు నిర్ణయం తీసుకుని దేశంలోనే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేయడం జరిగింది. దాంతోపాటు 42% పాటు రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ కూడా చట్టం చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన దరిమిలా ఇలా కేంద్ర ప్రభుత్వం వీటిని గుర్తించి రాబోయే జనగణనలో కులగణన చేయించడం అనేది హర్షించదగ్గ విషయం.